Hello, Namaste. This is Arun from the Green Channel. మొదలు పెట్టావా? Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం జనరల్గా మొక్కలు పెంచేటప్పుడు గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్ పెట్టినప్పుడు మనకు పాట్స్లో వచ్చేటప్పటికి ఒక లిమిటెడ్గా సాయిల్ ఉంటుంది. అది మనకి అందరికీ తెలిసిన విషయం. ఈ లిమిటెడ్ సాయిల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ సాయిల్లో కొద్ది రోజులు అయిన తర్వాత సారం తగ్గిపోతుంది. ఎందుకంటే మనం డ్రైన్ అవ్వడానికి వాటర్కి హోల్స్ పెడతాము. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మనం వేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు స్లోగా ఆ వాటర్లోంచి డ్రైన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా వరకు కొంతమంది ఆ వాటర్ని రొటేట్ చేసి పైనకి తీసుకొచ్చి ఇస్తుంటారు. ఎంత చేసినా కూడా ఆ సాయిల్ అనేది రీట్రీట్మెంట్ మళ్ళీ కావాలి. ఒకసారి అందులో ఉన్నటువంటి ఎనర్జీ రిజర్వేట్ కావాలి. అది మళ్ళీ సారవంతంగా ఉండాలి, ఎక్కువ కాలం సారవంతంగా ఉండాలి. అదీగాక ఈ వానపాములు అవి కొంచెం వచ్చి ఆ సాయిల్లో మనకి మంచి ఫర్టైల్ శాండ్ లాగా కావాలి అంటే దానికి వాటికి కూడా ఒక అడిషనల్గా మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి. అట్లాంటి సప్లిమెంట్స్లో చాలా ప్రకృతి సిద్ధంగా మనం తయారు చేసుకునేటువంటి వాటిల్లో ముఖ్యంగా వాడేది జీవామృతం. ఇది గో ఆధారితమైనటువంటి ప్రోడక్ట్. ఇది ఆవు గోమూత్రంతో పేడ ఇంకా కొన్ని అడిషనల్గా దానికి కావాల్సినటువంటి కలిపి గోమూత్రం అనేది చాలా మనకి అదేంటంటే ఒక ఇందులో బ్యాక్టీరియాని జనరేట్ చేయడానికి వాటి మంచి బ్యాక్టీరియా యాక్చువల్లీ మొక్కలకి పనికొచ్చేటువంటి మంచి బ్యాక్టీరియాని జనరేట్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. సో అట్లాంటి జీవామృతం రెండు రకాలు ఉంటుంది. ఒకటి ద్రవ జీవామృతం, ఇంకొకటి ఘన జీవామృతం. ఇది ద్రవ జీవామృతం ఇప్పుడు విశాల ఇది తయారు చేస్తుంది. ఇంట్లో మన దగ్గర ఆవు ఉండదనే విషయం అందరికీ తెలుసు. సిరి అండ్ వాటికి ఇచ్చేటువంటి మనం ఎంత బలంగా వాటిని ఎంత ఆరోగ్యంగా పెంచుతామో వాటి నుంచి వచ్చేటువంటి ఈ గోమూత్రం కానీ తర్వాత ఆవు పేడ కానీ అంత ఉపయోగకరంగా ఉంటుంది మనకి ఈ మొక్కలకి. సో అట్లాంటి వాటితో తయారు చేసినటువంటి ఈ గోమూత్రం జీవామృతం. ఈ జీవామృతం జనరల్గా ఏంటంటే 1 లీటర్ కానీ మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. దీన్ని ఎట్లా అప్లై చేయాలి అంటే ఒక 1 లీటర్ వచ్చి జీవామృతాన్ని 20 లీటర్స్ వాటర్లో మనం కలుపుకొని మనం 2 రకాలుగా దాన్ని చేయొచ్చు. ఒకటి సాయిల్లో మనం డైరెక్ట్గా ఒక మగ్గు చొప్పున ఒక టబ్కి 1 మగ్గు చొప్పున, లేదు పెద్దవైతే ఒక డ్రమ్ అయితే అట్లాంటి వాటిల్లో ఒక 2 మగ్గులు చొప్పున అట్లా ఇచ్చి ఆ రోజు వాటర్ ఇవ్వకుండా ఉంచేసి మరుసటి రోజున మళ్ళీ నార్మల్ వాటర్ ఇవ్వండి. అట్లా చేస్తే దానికి దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా సాయిల్కి పట్టి చక్కగా మంచి గ్రోత్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే కొన్ని ఈ మొక్కలో కూడా ఒక డల్నెస్ కనిపిస్తుంది. ఆ డల్నెస్ కూడా తగ్గడానికి, అది కొంచెం మంచిగా ఫ్రెష్గా రావడానికి జీవామృతం అనేది దాని పేరులోనే ఉంది. అది జీవామృతం. ఒక మనుషులు అయినా ఒక మొక్కలో అయినా ఆ జీవం అనే దానికి యాక్టివ్గా ఉండాలి, దానికి సరైనటువంటి పోషణ దొరకాలి. అది సాయిల్లోంచే దొరుకుతుంది. సో ఆ వేరులోంచి మంచి పోషకాలను తీసుకొని మొక్క ఆరోగ్యంగా కనిపిస్తుంది. అట్లాంటి దానికి ఉపయోగపడేది ఈ ద్రవ జీవామృతం. సో ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక బ్యాచెస్గా చేస్తారు. సో ఇది బేసిక్గా ఏంటంటే ఒకసారి తయారు చేసిన తర్వాత వింటర్ సీజన్లో అయితే ఒక 2 వారాలు మ్యాక్సిమం ఒక 3 వీక్స్ వరకు మనం వాడుకోవచ్చు. వింటర్ దాటి సమ్మర్ వెళ్ళిన తర్వాత ఒక 10-15 డేస్ మ్యాక్సిమం 10 డేస్ లోపల దాన్ని వాడుకోవాలి తయారు చేసిన తర్వాత. సో ఇది ఇందాక చెప్పినట్టుగా 1 లీటర్ జీవామృతాన్ని 20 లీటర్స్ వాటర్లో కలిపి సాయిల్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదంటే మనం ఫిల్టర్ చేసుకొని పల్చగా చేసుకొని దాన్ని స్ప్రే కూడా చేయొచ్చు. ఈవెన్ స్ప్రే చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆకుకి ఒక మొక్కకి ఎప్పుడైనా వేరు నుంచి వెళ్ళడానికి టైం పడుతుంది. అదే మనం మొక్క మీద డైరెక్ట్గా చేస్తే అది ఆ పోషకాలని డైరెక్ట్గా ఆకు నుంచి తీసుకుంటుంది. అట్లా ఇవ్వడంలో మనకి ఆకుల మీద డైరెక్ట్గా ఇచ్చినప్పుడు అదొక ఫాస్టర్ రెస్పాన్స్ ఉంటుంది. లేదు ఈజీ మెథడ్ అంటే గ్రౌండ్లో ఇచ్చేస్తే ఇంకొక 2 డేస్ టైం పడుతుంది అంతే. కానీ జీవామృతం అనేది ఒక రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి ఒక డోస్ లాగా ఇస్తూ ఉంటే మనం దానికి మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మనం మిగతా ప్రోడక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. బయో ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అవి ఇవన్నీ కాంబినేషన్. ఇవన్నీ ఏంటంటే మన సాయిల్కి సరైనటువంటి పోషకాలను అందిస్తున్నాం. అదే మనం నేలలో పెట్టామనుకోండి, నేలలోనే కొన్ని సహజ సిద్ధంగా కొన్ని ఉంటాయి, కానీ పాట్స్లోకి వచ్చేటప్పటికి అవన్నీ తక్కువ అవుతాయి. కాబట్టి మనం కొంచెం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది.
నేలలో ఉన్నప్పుడు నేలలో ఇంకి నేలలో నుంచి కూడా అవి న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. సో అది ఈ ద్రవజీవామృతం మనకి 1 లీటర్ 5 లీటర్స్ బాటిల్స్లో ఉంటాయి. ఇవి మీకు విత్ ఇన్ ద సిటీస్, ఇక్కడ మన హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ అయినా సరే ర్యాపిడో ద్వారా ఇది మనం పంపించగలుగుతాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో అవైలబుల్ ఉన్నాయి. నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా లేదంటే కాల్ చేసినా మీరు ఆర్డర్ తీసుకుంటాం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు అడ్రస్, ఆ డీటెయిల్స్ ఇస్తే మీకు ర్యాపిడో చేయొచ్చు. సో ఇలా మీరు జీవామృతాన్ని మొక్కలకి అందించండి. మొక్కలకి మంచి సప్లిమెంట్స్ అందుతాయి. మీకు పువ్వు కానీ కాయ కానీ చాలా చక్కగా వస్తుంది. అది హార్వెస్ట్ అయినా లేదు, ఒక మంచి పువ్వు పూయాలన్నా ఏదైనా సరే వాటికి మనం ఉట్టిగా నీళ్లు పోసిన దానికంటే ఇవి ఇస్తే వాటికి ఇంకొంచెం ఆనందంగా హాయిగా ఉంటుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.